హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు పెళ్లిళ్ళు స్పెషల్ జీడిపప్పు ములంకాడ కూర. జీడిపప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి, ములంకాడ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 1 స్పూన్ పుచ్చగింజలు, 1 స్పూన్ గసాలు, 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీలో వేసుకొని 1 కప్పు జీడిపప్పు, 1 కప్పు టమాటీలు వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని ములంకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగా మిక్సీ చేసి పక్కన పెట్టుకుని మిశ్రమాన్ని కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకొని మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత కూర ఆయిల్ రిలీజ్ చేస్తుంది. కొత్తిమీర జల్లుకొని దించేసుకోవడమే రెడీ అయిపోయిందండి. జీడిపప్పు ములంకాడ కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.